నన్ను వెన్నుపోటు పొడిచి మానసికంగా హింసించి నా మరణానికి కారకుడైనది ఎవరు అని ఎన్టీఆర్ ఆత్మ ప్రశ్నిస్తోంది. శాంతియుతంగా దీక్ష చేస్తున్న నన్ను పక్కా ప్లాన్తో అత్యంత కిరాతకంగా హత్య చేయించింది ఎవరు అని వంగవీటి రంగా ఆత్మ ప్రశ్నిస్తోంది. నికార్సైన వార్తలు రాసే నన్ను అర్ధరాత్రి వెంటాడి వేటాడి నడి రోడ్డుపై చంపించింది ఎవరు అని పింగళి దశరథరామ ఆత్మ ప్రశ్నిస్తోంది. సానుభూతి ఓట్ల కోసం ఎన్టీఆర్ పై నాతో దాడి చేయించి ఆ తరువాత నన్ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవరు అని మల్లెల బాబ్జీ ఆత్మ ప్రశ్నిస్తోంది. 23 నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన 710 దారుణ హత్యలకు కారణం ఎవరు? తమ కుటుంబాలకు కన్నీటికి కారణం ఎవరు? తమ కుటుంబాలు వీధిన పడటానికి కారణం ఎవరు? తమ కుటుంబాలను దిక్కులేని వారిగా మిగిల్చింది ఎవరు అని ఆ 710 మంది ఆత్మలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అరాచక శక్తులు చెలరేగిపోతాయి. ఈ తరహా రాజకీయ హత్యలు సర్వసాధారణంగా మారిపోతాయి. మల్లెల బాబ్జీ నుంచి పింగళి దశరథరాం వరకు, వైఎస్ రాజారెడ్డి నుంచి వంగవీటి రంగా వరకు జరిగింది ఇదే. చేసేది చేయించేది ఆ విజనరీ అయినా మూడో కంటికి తెలియదు, చేతికి మట్టి అంటదు. అదే ఆయన విజన్. ఆయన విజన్ గురించి చెప్పాలంటే వంగవీటి రంగా హత్య గురించి తెలుసుకుంటే చాలు. ఇప్పటికీ మిస్టరీగా మిగిలిన వంగవీటి రంగా హత్యకు అసలు కారకులు ఎవరో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అంతెందుకు, నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి అసెంబ్లీలో ఆ విజనరీ ఏం మాట్లాడారో తెలుసా? నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 1998 సమయంలో వైఎస్ రాజారెడ్డి పాశవిక హత్య ఘటనలోనూ టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి అతని వర్గీయులకు ఆయన గారి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తాయి. ఇంత చేసినా ఇన్ని చేసినా ఆ విజనరీ తన పేరు మాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడతారు. అక్కడితో ఆగకుండా ఆ రాజకీయ హత్యలను ప్రత్యర్థులపైకి నెట్టేసి తెలివిగా చేతులు దులుపుకుంటారు. నిజానికి ఈ రక్త చరిత్ర ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో మరింత దారుణంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను సైతం వక్రీకరిస్తూ టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులంతా ఈ దుష్ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. పెద్ద దస్తగిరి, నిత్యానందరెడ్డి మంచి మిత్రులు, సుదీర్ఘకాలంగా వ్యాపార భాగస్వాములు. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఈ వాస్తవాలను తొక్కిపెట్టి నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అని, ఆస్తుల విషయంలో గొడవతోనే హత్య చేశారని ఎల్లో ముఠా ప్రచారం చేస్తోంది. నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అంటగడుతోంది. ఈ ప్రచారాన్ని పెద్ద దస్తగిరి భార్య రమణమ్మే స్వయంగా ఖండించారు. అయినా పనిగట్టుకుని ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ మంత్రులు విష ప్రచారం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వారేం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ ఎంతకైనా దిగజారుతుందనే దానికి కూడా ఇదే ఒక ఉదాహరణ అనే విషయం. శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఈరోజు దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఒకటే మోడస్ ఆపరేండి. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎటువంటి నాటకాన్ని రచించారో నిన్నే కడపలో దస్తగిరి అనే వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో సిబిఐ విచారణ కానీ, సుప్రీంకోర్టు అందులో
చేసినటువంటి కామెంట్స్ కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏవి కనిపించకపోవడంతో రెండో కోణాన్ని వెతుక్కొని మళ్ళీ వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఒకవైపు విచారణ జరుగుతుంటే డైరెక్ట్గా ఒక వ్యక్తికి అంటగడితే విచారణ జరుగుతున్నట్ట, సక్రమంగా జరగనట్ట? ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి అంశమేనా? ఒక ముఖ్యమంత్రి ఇది జరిగిందని చెప్పిన తరువాత ఆయన వేసినటువంటి టీము, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంకెలా పనిచేస్తారు? ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్, వేసుకున్నది విజనరీ ముసుగు, చేస్తున్నవి హత్యా రాజకీయాలు. చేతికి మట్టి అంటకుండా పని కానిస్తోంది ఎవరు? ఇదే అంశంపైన చర్చిద్దాం